Hello everyone and welcome to our beautiful world called chemistry. And guys, my name is Ajay Jumdi and you are watching our fantastic YouTube channel Dream Different, Think Different. బేటా మనం ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం, డైలీ ఒక నేమ్డ్ రియాక్షన్ కంప్లీట్ చేసుకున్నామని చెప్పుకున్నాం కదా. So as I said that named reactions are very important for IIT JEE entrance examination, NEET entrance examination and as well as AP and TS MSET entrance examinations also. So అందుకనే మనం నేమ్ రియాక్షన్స్ ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే బేటా డైరెక్ట్ గా మనం ఒకటే రోజు నేమ్ రియాక్షన్స్ అవుతే అవి రావు. ఎగ్జామ్స్ ముందుకు వెళ్ళి డైలీ ఒకదాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే చాలా మంది బైపీ స్టూడెంట్స్ కి ఈ నేమ్ రియాక్షన్స్ అనేటువంటివి చాలా కష్టంగా ఉంటాయి. సో మెకానిజం చదవాలి, రియాక్షన్ చదవాలి, సబ్స్ట్రేట్ చాలా మంది కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో అందుకని మనం డైలీ ఒక నేమ్ రియాక్షన్స్ లేదా రెండు నేమ్ రియాక్షన్స్ ని నేర్చుకుంటామని చెప్పుకున్నాం. సో మన ప్రీవియస్ క్లాస్ లో ఏమి కంప్లీట్ చేసాం బేటా, ప్రింకిల్స్టన్ రియాక్షన్ అండ్ స్వార్ట్జ్ రియాక్షన్ కంప్లీట్ చేసాం. అండ్ ఈ వీడియోలో మనం శాండిమేయర్ రియాక్షన్, వుడ్జ్ రియాక్షన్, వుడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్ అండ్ ఫిట్టింగ్ రియాక్షన్ అర్థమవుతా బేటా, ఇవన్నీ కంప్లీట్ చేద్దాం ఓన్లీ వన్ వీడియోలో. ఓకేనా బేటా? సీ హియర్ బేటా, వీడియోలోకి వెళ్ళే ముందు సో ఫస్ట్ నేను అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ గురించి చెప్తాను, దెన్ వి విల్ గో టు క్లాస్. బేటా సీ హియర్ బేటా, ఇదేంటంటే జనరల్ ప్లస్ సబ్స్క్రిప్షన్ బేటా. అన్అకాడమీలో జనరల్ ప్లస్ సబ్స్క్రిప్షన్. ఒకవేళ మనం ఈ జనరల్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే, ఒకవేళ 24 మంత్స్ కనుక మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అనుకోండి, మంత్లీ 2100 రూపీస్ ఉంటుంది. ఒకవేళ 18 మంత్స్ కి తీసుకున్నాం అనుకోండి 2363 రూపీస్ పర్ మంత్. ఒకవేళ మనం 12 మంత్స్ కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకో 2888 రూపీస్ అండ్ 6 మంత్స్ కి ఇంత కాస్ట్, 3 మంత్స్ కి ఇంత కాస్ట్. ఇదేంటి బేటా, జనరల్ ప్లస్ సబ్స్క్రిప్షన్. ఒకవేళ మీరు ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నట్టయితే సో మీకు ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ నుంచి మీరు వీడియోస్ అనేటువంటి గైడెన్స్ అనేటువంటి పొందొచ్చు అండ్ పీడిఎఫ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా బేటా? ఒకవేళ మీరు కనుక ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే నా రిఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్టయితే బేటా మీకు 10% డిస్కౌంట్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా బేటా? నా రిఫరల్ కోడ్ వచ్చేసి JUMMIDI జుమ్మిడి AJAY ఐ డోంట్ నో ఈ సింబల్ ఏమంటారో 9178. సో ఇది నా రిఫరల్ కోడ్. దీన్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. బట్ ఇదేంటి బేటా, జనరల్ ప్లస్ సబ్స్క్రిప్షన్. సో ఒకవేళ మీరు ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇది స్పెషల్ సబ్స్క్రిప్షన్ బేటా, కొత్తగా వచ్చింది, అన్అకాడమీ లాంచ్ చేసింది. ఒకవేళ మీరు ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే 24 మంత్స్ కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే మీకు 3750 రూపీస్ పర్ మంత్. 18 మంత్స్ కి ఇంత కాస్ట్ 4000 పర్ మంత్ అండ్ 12 మంత్స్ తీసుకుంటే ఇంత కాస్ట్, 6 మంత్స్ తీసుకుంటే ఇంత కాస్ట్. మనం ఒకవేళ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అనుకో, మన ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే బేటా, మనకు ఫిజికల్ నోట్స్ ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తో పాటు మనకు ఫిజికల్ నోట్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ నీట్ ప్రీవియస్ ఇయర్ లో టాపర్స్ వచ్చారు కదా అండ్ ఇండియాలో ఉన్నటువంటి టాపర్స్ ఎడ్యుకేటర్స్, సో వీళ్ళందరితో మనకు మెంటరింగ్ అనేటువంటి ఇస్తారు, స్పెషల్ క్లాస్ అనేటువంటి ఇస్తారు. దిస్ ఇస్ అబౌట్ ద ఐకానిక్ సబ్స్క్రిప్షన్ బేటా. ఓకేనా బేటా? సో అండ్ బేటా ఇంకోటి, ఒక ఫ్రీ వెబినార్ ఉంది, ఫ్రీగా అవ్వచ్చు. ఇంతకుముందు అంటే కొంచెం మనీ ఖర్చు చేసుకోవాలి, బట్ ఇది మాత్రం ఫ్రీగానే నేను మీ అందరికి సజెస్ట్ చేస్తాను. సో అక్టోబర్ 30 రోజు మనకు ఒక మెగా వెబినార్ అనేటువంటి ఉంటుంది బేటా, మార్నింగ్ 10 AM to 12 AM ఈ వెబినార్ అనేటువంటి ఉంటుంది. దీంట్లో మీరు ఫ్రీగా ఎన్రోల్ అనేది అవ్వచ్చు. ఒకవేళ మీరు దీంట్లో ఫ్రీగా ఎన్రోల్ అయ్యి ఉంటే మనకు నీట్ టాపర్స్ ఉంటారు కదా, లాస్ట్ ఇయర్ టాపర్స్, సో వాళ్ళ దగ్గర నుంచి మనకు మెంటరింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సిహియర్ బెట్ ఇక్కడ టాపర్స్ ఉన్నారు, కొందరు నీట్ టాపర్స్ కనిపిస్తున్నారు బేటా, వీళ్ళందరూ టాప్ ఎడ్యుకేటర్స్. ఇక్కడ చూడండి, నీట్ యూజీ 2020 AR 17 ర్యాంక్, ఇక్కడ AR 17 ర్యాంక్ 2019. సో వీళ్ళతో నుంచి డైరెక్ట్ మనకు మెంటరింగ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఏం చెప్తారంటే బేటా, సెషన్ 1 లో వాళ్ళు టైం మేనేజ్మెంట్ గురించి చెప్తారు, టైం టేబుల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ, సో వీటన్నిటి గురించి చెప్తారు. అండ్ సెషన్ 2 లో ఏం చెప్తారంటే బేటా, అకాడమిక్ మేనేజ్మెంట్. సో అకాడమిక్స్ తో పాటు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ని ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవాలి అండ్ ఏమేమి బుక్స్ ఫాలో అవ్వాలి, సో ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటి గురించి సెషన్ 2 లో చెప్తాడు. అర్థమైందా బేటా?
అండ్ బేటా నెక్స్ట్ ఏంటంటే బేటా మనకు వీక్లీ ఎవ్రీ సండే రోజు ఒక 11 AM కి మనకు ఒక ఫ్రీ స్కాలర్షిప్ ఎంట్రన్స్ ఉంటుంది బేటా. దాంట్లో 28 క్వశ్చన్స్ ఉంటాయి, 45 నిమిషాల టైం అనేటువంటిది ఉంటుంది. మనం క్వశ్చన్స్ కి ఒకవేళ మన ఇండియాలో టాప్ 3 మెంబర్స్ లో వచ్చాం అనుకోండి, మనకు ఫ్రీగా ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ టాప్ 3 లో రాకపోయినా కూడా టాప్ 4 లో వస్తే 75% స్కాలర్షిప్, టాప్ 11 లో వస్తే 50% స్కాలర్షిప్. సో పర్సెంటేజ్ ఆఫ్ ది స్కాలర్షిప్ అనేటువంటి మనకు ప్రొవైడ్ చేస్తారు. క్లాస్ 11th వాళ్ళు రాయొచ్చు, 12th వాళ్ళు రాయొచ్చు, 12th అయిపోయి ఎవరైనా డ్రాపర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా రాయొచ్చు. అర్థమైందా బేటా? ఇదేంటి మెగా కాంబేటివ్ అంటే స్కాలర్షిప్ టెస్ట్ యొక్క ప్లాన్ అన్నట్టు అది. సో ఓకేనా బేటా, దిస్ ఈస్ అబౌట్ ద సబ్స్క్రిప్షన్ ప్లాన్. అండ్ బేటా ఇప్పుడు మనం క్లాస్లోకి ఎంటర్ అయిపోదాం. ఎవరైనా బోర్గా ఫీల్ చాలా మంది స్టూడెంట్స్ బోర్గా ఫీల్ అయ్యారు సబ్స్క్రిప్షన్ ప్లాన్ వేయడానికి. ఓకేనా బేటా? సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ అవర్ బ్యూటిఫుల్ టాపిక్ ఏంటి బేటా? నేమ్డ్ రియాక్షన్స్. మన లాస్ట్ క్లాస్ లో ఏం కంప్లీట్ చేసాం బేటా? అందరు క్లాస్ కి రండి. లాస్ట్ క్లాస్ లో మనం ఫింకిల్స్టైన్ రియాక్షన్ అండ్ స్వార్ట్జ్ రియాక్షన్ కంప్లీట్ చేసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫింకిల్స్టైన్ అండ్ స్వార్ట్జ్ రియాక్షన్స్ అనేటువంటివి. నేమ్డ్ రియాక్షన్స్ అన్ని ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ చెప్పేసాను కదా బేటా. నేమ్డ్ రియాక్షన్స్ అన్ని ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. ఎవ్రీ ఇయర్ మనకు నీట్ అండ్ జేఈ అండ్ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో డెఫినెట్లీ మనకు 2 to 3 క్వశ్చన్స్ అనేటువంటి వస్తూనే ఉంటాయి. 2 to 3 క్వశ్చన్స్ అనేటువంటి వస్తూనే ఉంటాయి అంటే ఎవ్రీ ఇయర్. ఓకేనా బేటా? సో ఇన్ దిస్ క్లాస్ వీ విల్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ 4 నేమ్డ్ రియాక్షన్స్. First one is beta Sandmeyer reaction. ఏంటి బేటా? Sandmeyer reaction. Each and every named reaction కూడా very very important. సో ఈ Sandmeyer reaction లో ఏం జరుగుతుందంటే బేటా, Sandmeyer reaction లో బెంజిన్ డయాజోనియం సాల్ట్ ఉంటుంది కదా బేటా. బెంజిన్ డయాజోనియం సాల్ట్ అనేటువంటిది ఒక 3 types ఆఫ్ కాంపౌండ్స్ రియాక్ట్ అవుతుంది. సో ఐఎమ్ రైటింగ్ హియర్ ద రియాక్షన్ బెంజిన్ డయాజోనియం సాల్ట్. దిస్ ఇస్ ద బెంజిన్. మనకు బెంజిన్ పైన N2 గ్రూప్ ఉంటే మనం ఏమంటాం బేటా? బెంజిన్ డయాజోనియం అంటాం. సాల్ట్ అంటే ఏంటి బేటా? ఏదైనా హాలోజన్ గ్రూప్ ఉంటే. సో ఇక్కడ క్లోరిన్ తీసుకున్నాం, దీన్ని బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ అంటాం. సో మనకు నైట్రోజన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, క్లోరిన్ పైన పార్షియల్ మనకు నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంటుంది. సో ఒక సిఎల్ బేటా. సో ఇది CuCl అండ్ HCl దీంతో రియాక్షన్ చేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ CuBr అండ్ HBr. నెక్స్ట్ CuCN అండ్ KCN. సో ఈ మూడు రియాక్షన్స్ కూడా శాండ్మేయర్ రియాక్షన్సే. మనం శాండ్మేయర్ రియాక్షన్ లో మనం ఈ పేరైనా తీసుకోవచ్చు, ఈ పేరైనా తీసుకోవచ్చు అండ్ ఈ పేరైనా తీసుకోవచ్చు. ఏదైనా ఒక పేరు మనం తీసుకోవచ్చు. ఏ పేరు తీసుకున్నది శాండ్మేయర్ రియాక్షనే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ ని మనం ఈ CuCl HCl తో రియాక్షన్ చెందాం అనుకోండి, మనకేం రిలీజ్ అయింది బేటా? ఏ కాంపౌండ్ ప్రొడ్యూస్ అయింది? సిఆర్ బేటా. మనకు ఎప్పుడైతే మనం ఈ బెంజిన్ డయాజోనియం సాల్ట్ ని CuCl అండ్ HCl తో రియాక్ట్ చేస్తామో ఫస్ట్ ఏమైంది బేటా? ఈ NO2 గ్యాస్ అనేటువంటిది రిలీజ్ అయిపోతుంది బయటికి. N2 గ్యాస్ అనేటువంటిది రిలీజ్ అయిపోతుంది రియాక్షన్ చేసినప్పుడు. దాని తర్వాత ఏమైందంటే బేటా, ఇక్కడ క్లోరిన్ ఉంది కదా బేటా, ఈ క్లోరిన్ అనేది ఇక్కడ వచ్చి అటాచ్ అయిపోతుంది. క్లోరిన్ అనేటువంటిది బెంజిన్ రింగ్ పైన వచ్చి అటాచ్ అయిపోతుంది. ఇక్కడ క్లోరిన్ వస్తుంది. అర్థమైందా బేటా? సో బెంజిన్ క్లోరోబెంజిన్ అనేటువంటి ఫామ్ అయింది అండ్ ప్లస్ N2 గ్యాస్ అనేటువంటిది రిలీజ్ అయిపోయింది. మీకు డౌట్ రావచ్చు, మరి ఇక్కడ కాపర్ ఎటు వద్దు సార్ అంటే, కాపర్ కి మనకు సో CuCl తీసుకున్నాం. CuCl లో Cl కి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది అండ్ Cl కి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అండ్ Cu కి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఎప్పుడైతే Cl అనేటువంటి బయటకు వెళ్ళిపోయి బెంజిన్ అటాచ్ అయిపోతుందో అప్పుడు ఇక్కడ క్లోరిన్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, మళ్ళీ ఈ క్లోరిన్ దీనికి అటాచ్ అయింది అనుకున్నాం. అర్థమైందా బేటా? పాజిటివ్ నెగిటివ్ అంటే రెండు అట్రాక్ట్ అయితే మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఇది. అండ్ ఒకవేళ CuBr అండ్ HBr తో రియాక్షన్ జరిగింది అనుకోండి, ఏంటిది? బెంజిన్ డయాజోనియం సాల్ట్. అప్పుడు ఏమైపోద్ది అంటే సేమ్ ఇక్కడ క్లోరిన్ అటాచ్ అయింది కాబట్టి ఇక్కడ ఏమైందంటే బ్రోమిన్ అటాచ్ అయిపోతుంది. ఇక్కడ N2 గ్యాస్ అనేటువంటి రిలీజ్ అయిపోతుంది. బ్రోమోబెంజిన్ ఇక్కడ బ్రోమోబెంజిన్ ఏర్పడుతుంది. ఇక్కడ బ్రోమోబెంజిన్ అండ్ ప్లస్ N2 గ్యాస్ అనేటువంటిది రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ బేటా
ఒకవేళ CuCN అండ్ KCN తో రియాక్షన్ చేసినాం అనుకోండి బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ ని, మనకు అప్పుడు ఇక్కడ CN అటాక్ అయిపోతుంది, ఇక్కడ CN అటాక్ అయిపోతుంది అండ్ N2 గ్యాస్ అనేటువంటి రిలీజ్ అయిపోతుంది. ఇక్కడ బెంజిన్ పైన ఏముంటుంది బేటా, సైనైడ్, CN, సైనో బెంజిన్. సో N2 గ్యాస్ అనేటువంటిది మనకు రిలీజ్ అయిపోతుంది. దిస్ ఈస్ సింపుల్ శాండ్మేయర్ రియాక్షన్. బేటా మనకు ఒక్కొక్కసారి డైరెక్ట్ బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ ఇవ్వకుండా మనకు రియాక్షన్ ఎట్లా ఇస్తారంటే ఇట్లా ఇస్తారు అన్నట్టు. అమైన్ NH2 రియాక్టింగ్ విత్ NaNO2 అండ్ HCl అండ్ ఇక్కడ ప్రోడక్ట్ ఇచ్చేసి అండ్ ఇది రియాక్టింగ్ విత్ మనకు CuCl అండ్ HCl అని ఇస్తారు. అప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ ఏమైపడుతుందని అడుగుతాడు. బేటా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో మనకు బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ ఉంటుంది. ఈ బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ ఎట్లా ఫామ్ అయింది అంటే ఇక్కడ అమైన్ ఉంది కాబట్టి సారీ బెంజిన్ పైన NH3 ఏమంటే అనిలిన్ అంటాం. ఈ అనిలిన్ అనేటువంటిది NaNO2 సోడియం నైట్రేట్ అండ్ HCl తో రియాక్షన్ చేస్తే మనకు సింపుల్ గా బెంజిన్ డయాజోనియం సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మనకు CuCl అండ్ HCl తో రియాక్షన్ చెప్తే ఏమైంది బేటా, ఈ క్లోరిన్ వచ్చేది డయాజోనియం సాల్ట్ మీద అటాక్ అయిపోయి మనకి ఏం ఫామ్ అయింది బేటా, బెంజిన్ క్లోరోబెంజిన్ అనేటువంటి ఫామ్ అయింది. నైట్రోజన్ గ్యాస్ అనేటువంటి బయటికి రిలీజ్ అయిపోతాయి. దిస్ ఈస్ సింపుల్ శాండ్మేయర్ రియాక్షన్. డిడ్ యూ అండర్స్టాండ్ బేటా? ఓకే, వెరీ గుడ్. సో ఎవరికైనా అర్థం కాకుండా కింద కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ క్లాస్ లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా బేటా? జస్ట్ మినిట్, ఐ విల్ ఇంక్రీజ్ పెన్ సైజ్. ఓకే, ఐ విల్ చేంజ్ ద కలర్ ఆల్సో. ఓకే, నౌ ఇట్ విల్ బి గుడ్ ఐ థింక్. ఓకే బేటా, సో నెక్స్ట్ సింపుల్ నేమ్డ్ రియాక్షన్ బేటా. అస్సలు ఎవ్వరు భయపడకండి, చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే నేమ్డ్ రియాక్షన్స్ ఉజ్ రియాక్షన్ అండ్ ఉజ్ ఫిట్టింగ్ రియాక్షన్ అండ్ ఫిట్టింగ్ రియాక్షన్. 3 నేమ్డ్ రియాక్షన్స్ అనేటువంటివి సిమిలర్ ఉంటాయి, కొంచెం చేంజెస్ ఉంటాయి, బట్ వెరీ సింపుల్. చాలా మంది ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే భయపడతారు, బట్ ఈ 3 నేమ్డ్ రియాక్షన్స్ చూడండి ఎంత సింపుల్ మీకే అర్థమైపోతుంది బేటా. See here, ఫస్ట్ నేమ్డ్ రియాక్షన్ ఏంటంటే బేటా ఆల్రెడీ కంప్లీట్ చేసినాయి కదా. ఇప్పుడు సెకండ్ నేమ్ రియాక్షన్ ఏంటంటే వుజ్ రియాక్షన్. ఓకే, వుజ్ రియాక్షన్ లో ఏమైందంటే బేటా సింపుల్ గా ఆల్కైల్ హాలైడ్స్ ఉంటాయి కదా బేటా, ఆల్కైల్ హాలైడ్స్ ఆర్ రియాక్టింగ్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. సో వాట్ విల్ బి ఆల్కేన్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. సో ఈ వుజ్ రియాక్షన్ అనేది ఏ లెసన్ లో బేటా హాలో ఆల్కేన్స్ హాలో ఎరిన్స్ లెసన్స్ కదా. సో మనకి ఇక్కడ ఆల్కేన్స్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఈ వుజ్ రియాక్షన్ ఏంటిది బేటా, ఆల్కేన్స్ ని ప్రిపరేషన్ చేసే ఒక వన్ ఆఫ్ ది మెథడ్ అన్నట్టు. సియర్ బేటా మనం ఏమని చెప్పుకున్నాం బేటా, ఆల్కైల్ హాలైడ్స్ నేను ఇక్కడ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నా రియాక్టింగ్ విత్ సోడియం మెటల్ 2 moles of sodium. I am taking 2 moles of sodium and alkyl halides నేను ఇక్కడ 2 moles తీసుకుంటున్నా. R bond X అండ్ ఇక్కడ X bond R అని రాస్తున్నా. R bond X and X bond R అన్న సేమే కదా, నో ప్రాబ్లం. ఇది ఆల్కైల్ హాలైడే, ఇది ఆల్కైల్ హాలైడే. సో ఐఎమ్ రియాక్టింగ్ విత్, సో ఇక్కడ సోడియం మెటల్ తో చేస్తున్నా అండ్ యాజ్ వెల్ యాజ్ డ్రై ఈథర్ తోని రియాక్ట్ చేస్తే ఏం ప్రొడ్యూస్ అయిందంటే బేటా, సి హియర్ మనకు సోడియం అనేది ఏంటి బేటా +1 ఛార్జింగ్ కలిగి ఉంటుంది, అర్థమైందే బేటా. అండ్ దీంట్లో ఆల్కైల్ హాలైడ్ లో హాలోజన్ అనేటువంటి పార్షియల్ నెగిటివ్ ఛార్జింగ్ కలిగి ఉంటుంది అండ్ ఆర్ అనేటువంటిది పార్షియల్ పాజిటివ్ ఛార్జింగ్ ఉంటుంది. ఆల్రెడీ మనందరికీ తెలుసు, X- అండ్ ప్లస్. సో ఇక్కడ ఏమైందంటే బేటా, సో ఈ X ఉన్నాయి కదా, 2 హాలోజన్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ 2 హాలోజన్ గ్రూప్స్ అనేటువంటి ఈ 2 సోడియం గ్రూప్స్ తోని ఎలిమినేట్ అయిపోతాయి బయటికి. మిగిలిన మన కాంపౌండ్ ఏం మిగులుతుంది బేటా, ఆర్ బాండ్ ఆర్ మిగులుతుంది అండ్ ప్లస్ బయటికి ఏం రిమూవ్ అయితే బేటా 2NaX అనేటువంటిది రిమూవ్ అయిపోతుంది బయటికి. దిస్ ఇస్ సింపుల్ రియాక్షన్ బేటా, బట్ ఇక్కడ నోట్ అని పెట్టేసుకొని బేటా, ఒకటి నోట్. సో నోట్ లో ఏమని రాసుకుంటారు బేటా, ఇక్కడ ఓన్లీ మనం ఆల్కైల్ హాలైడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఏమని రాసుకోండి బేటా, we have to take only alkyl halides, we should not take aryl halides. మనం aryl halides ని తీసుకోవద్దు, అర్థమవుతుందా బేటా, ఓన్లీ ఆల్కైల్ హాలైడ్స్ నే తీసుకోవాలి. నోట్ రాసుకున్నారా బేటా? ఓకే, వెరీ సింపుల్. అండ్ ఏమైనా హార్డ్గా ఉందా బేటా, ఏమైనా హార్డ్గా ఉందా బేటా? ఏం హార్డ్గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్కైల్ ప్లేస్ లో C2H5 ని తీసుకున్నా అండ్ ఇక్కడ X ప్లేస్ లో నేను బ్రోమిన్ తీసుకున్నా, ఫ్లోరిన్ బ్రోమిన్ ఐయోడిన్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ప్లస్ సేమ్ నేను 2 moles ఆఫ్ సోడియం తోని రియాక్షన్ చేస్తున్నా అండ్ ఇక్కడ ఇంకో మోల్ తీసుకుంటున్నా, నేను Br అండ్ C2H5 ని తీసుకుంటున్నా బేటా.
ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఈథర్ తోని మనం రియాక్ట్ చేస్తున్నాం. ఏం ప్రొడ్యూస్ అవుతుంది బేటా? ఇక్కడ బిఆర్ అండ్ ఇక్కడ బిఆర్ 2 హాలోజన్ గ్రూప్స్ అండ్ ఈ ఎన్ఏ గ్రూప్ ఇవన్నీ ఏంటి బయటికి రిమూవ్ అయిపోతాయి, ఎలిమినేట్ అయిపోతాయి. మనకు ఏం మిగులుతుంది బేటా? C4H10 అనేటువంటి మిగులుతుంది. C4H10 మీన్స్ వాట్ బేటా? బ్యూటేన్. అంటే ఒక ఆల్కేన్ అనేటువంటిది ప్రొడ్యూస్ అయిపోయింది, బ్యూటేన్. ఓకేనా బేటా? సో దిస్ ఈస్ ద సింపుల్ రియాక్షన్ ఏంటి బేటా? వుడ్జ్ రియాక్షన్. సో నెక్స్ట్ రియాక్షన్ బేటా, నెక్స్ట్ రియాక్షన్ ఏంటంటే థర్డ్ రియాక్షన్. ఇది కూడా సేమ్ సింపుల్ రియాక్షన్ బేటా, వుడ్జ్ రియాక్షన్ లెక్కనే ఉంటుంది. వుడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్. వుడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్ అంటే నేమ్ చూస్తే కొంచెం ఇంటర్లింక్డ్ ఉంటాయని మీకు అనిపిస్తుంది కదా. వుడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్, వుడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్. బేటా మనం వుడ్జ్ రియాక్షన్ లో మనం ఏం తీసుకున్నాం బేటా? వుడ్జ్ రియాక్షన్ లో మనం 2 ఆల్కైల్ హాలైడ్ గ్రూప్స్ ని తీసుకున్నాం. ఏం తీసుకున్నాం బేటా? ఆల్కైల్ హాలైడ్ గ్రూప్స్ తీసుకున్నాం. బట్ ఇన్ వుడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్ వీ హ్యావ్ టు టేక్ 1 ఆల్కైల్ హాలైడ్ అండ్ 1 ఎరైల్ హాలైడ్. ఆల్కైల్ హాలైడ్ 1 ఎరైల్ హాలైడ్. సో ఇక్కడ సినిమాలోకి మనకి ఇక్కడ ఎరైల్ హాలైడ్ ఎంటర్ అవుతుంది. అర్థమవుతుందా బేటా? ఫస్ట్ సీన్ లో మనకు ఆల్కైల్ హాలైడ్ 2 ఆల్కైల్ హాలైడ్స్ ఉన్నాయి, కానీ మనకు సెకండ్ సీన్కి వచ్చేసరికి ఇక్కడ విలన్ ఎంటర్ అయ్యిండు ఏంటి బేటా? ఎరైల్ హాలైడ్. సో ఐఎమ్ టేకింగ్ 1 యాజ్ ఏ ఆల్కైల్ హాలైడ్ అండ్ ప్లస్ సేమ్ మిగతా అంతా సేమ్ బేటా 2Na అండ్ ప్లస్ ఇక్కడ మనం ఎరైల్ హాలైడ్ తీసుకుంటున్నాం. సో ఎక్స్ ఇక్కడ ఎరైల్ హాలైడ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బెంజిన్ తీసుకుంటున్నా. ఎరైల్ గ్రూప్ అంటే ఏంటి బేటా? బెంజిన్ కంటైనింగ్ గ్రూప్. సో సేమ్ వీ హ్యావ్ టు రియాక్ట్ విత్ డ్రై ఈథర్. సో వీ హ్యావ్ టు రియాక్ట్ విత్ డ్రై ఈథర్. సో సేమ్ సినిమా మళ్ళీ ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ 2 ఆల్కైల్ గ్రూప్స్ ఏమైతే బేటా? 2 ఆల్కైల్ గ్రూప్స్ 2 హాలైడ్ గ్రూప్స్ అనేటువంటి ఇక్కడ నైట్రోజన్ తోని బయటకు వెళ్ళిపోతాయి. మనకి ఇక్కడ ఏం ఫామ్ అది బేటా? ఆర్ బాండ్ ఇక్కడ బెంజిన్ అనేటువంటిది అటాచ్ అయిపోతుంది. అర్థమైందా బేటా? సేమ్ కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎరైల్ హాలైడ్ తీసుకోవాలి, ఒకటి ఆల్కైల్ హాలైడ్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఆల్కైల్ హాలైడ్స్ తీసుకోవాలి. ఓకేనా బేటా? మళ్ళీ మనకి ఏం రిమూవ్ అయిపోద్ది బేటా? 2NaX అనేటువంటిది రిమూవ్ అయిపోద్ది. అర్థమైందా బేటా? వెరీ వెరీ సింపుల్ నేమ్డ్ రియాక్షన్. See here I am writing one example here. I will take here chlorobenzene and it react with 2 moles of sodium and chlorine and Cl3. సో ఇదేంటి బేటా? మనకు ఆల్కైల్ హాలైడ్. ఇదేంటి బేటా? ఎరైల్ హాలైడ్. తీసుకున్న కదా రెండింటిని. సిఆర్ బట్ ఇక్కడ ఏమైపోద్ది? ఈ క్లోరిన్ అండ్ ఈ సోడియం అండ్ ఈ క్లోరిన్ ఈ మొత్తం బయటకు వెళ్ళిపోతాయి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. సో మనకి ఏం ఫామ్ అయింది బేటా? బెంజిన్ పైకి ఈ CH3 అనేటువంటిది అటాక్ అయిపోతుంది. CH3 ఇక్కడ మనకి ఏం ఫామ్ అయింది బేటా? టోలిన్ అనేటువంటిది ఫామ్ అయిపోయింది. ప్లస్ సో 2NaCl అనేటువంటిది రిమూవ్ అయిపోయింది. ఓకేనా బేటా? దిస్ ఇస్ వెరీ సింపుల్ బేటా, వెరీ సింపుల్. సో అండ్ లాస్ట్ రియాక్షన్ ఈ సెషన్లో లాస్ట్ రియాక్షన్ ఏంటి బేటా? 4th రియాక్షన్ ఫిట్టింగ్ రియాక్షన్. ఏంటి బేటా? ఫిట్టింగ్ రియాక్షన్. సో ఫిట్టింగ్ రియాక్షన్ దీని నేమ్లే అర్థమైపోతుంది. ఒక 2 కాంపౌండ్స్ అనేటువంటి ఫిట్టింగ్ అంటే అతుక్కుంటాయని మనకు నేమ్లోనే మనకు అర్థమైపోతుంది. సో ఈ ఫిట్టింగ్ రియాక్షన్లో ఏమవుతుందంటే బేటా, మనం వుడ్జ్ రియాక్షన్లో ఏం తీసుకున్నాం బేటా? 2 ఆల్కైల్ గ్రూప్స్ తీసుకున్నాం. ఓకేనా బేటా? వుడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్లో ఏం తీసుకున్నాం బేటా? ఒక ఆల్కైల్ గ్రూప్, ఒక ఎరైల్ గ్రూప్ తీసుకున్నాం. ఈ ఆల్రెడీ క్లైమాక్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది. అర్థమైందా? సినిమా ఫస్ట్ చూసి మీకు క్లైమాక్స్ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో ఫిట్టింగ్ రియాక్షన్ మనం ఏం తీసుకున్నాం బేటా? 2 ఎరైల్ గ్రూప్స్ తీసుకుంటాం. అర్థమైందా బేటా? 2 ఎరైల్ గ్రూప్స్ తీసుకుంటాం. See here I am taking 2 ఎరైల్ గ్రూప్స్, ఎరైల్ హాలైడ్స్, 2 ఎరైల్ హాలైడ్స్. See here chlorobenzene 1 plus 2Na and plus X bond. సో ఇక్కడ క్లోరిన్, ఇక్కడ X. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాలే, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. సో సేమ్ డ్రై ఈథర్తో రియాక్ట్ చేయాలి. సేమ్ కథ. ఇక్కడ X అనేటువంటిది సోడియంతో మనకు ఎలిమినేట్ అయిపోతుంది బయటికి. అప్పుడు ఏమైంది బేటా? మనం ఫిట్టింగ్ అని చెప్పుకున్నాం కదా, 2 బెంజిన్ రింగ్స్ అతుక్కుంటాయి అన్నట్టు మనకు సేమ్. కాంపౌండ్ అనేటువంటి ఫామ్ అయింది. ఇదేంటి బేటా? డైఫినైల్. సో మనకు ఏం ఎలిమినేట్ అయిపోతాయి బేటా? 2NaX అన్నట్టు. వెరీ సింపుల్ ఫిట్టింగ్ రియాక్షన్. సో ఓకే, కళ్ళు మూసుకొని ఒక మంత్ర గుర్తు చేసుకొని మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ కాడికి వెళ్ళి
ఫిట్టింగ్ రియాక్షన్, ఉజ్జు రియాక్షన్ అంటే ఏంటి, రెండు ఆల్కైల్ గ్రూప్స్ రియాక్షన్ చెందుతాయి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం అండ్ డ్రై ఈథర్. కథ సేమ్ అదే. ఫిట్టింగ్ ఉజ్జు ఫిట్టింగ్ రియాక్షన్ ఏమైతే బేటా, ఒక ఆల్కైల్ హాలైడ్ గ్రూప్, ఒక ఎరైల్ హాలైడ్ గ్రూప్. నెక్స్ట్ ఫిట్టింగ్ రియాక్షన్ ఏంటి బేటా, రెండు ఎరైల్ హాలైడ్ గ్రూప్సే. అర్థమైందా బేటా? ఓకే, దిస్ సో ఇన్ దిస్ క్లాస్ ఓన్లీ వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ 4 నేమ్డ్ రియాక్షన్స్. మనం 4 నేమ్డ్ రియాక్షన్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం 1 to 2 నేమ్డ్ రియాక్షన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం బేటా. ఓకేనా బేటా? కీప్ ప్రాక్టీస్. అర్థమైందా బేటా? కీప్ ప్రాక్టీస్. అండ్ రేపు అన్అకాడమీలో మన ఇంకా సెషన్స్ క్రియేట్ చేయలేదు. 2 to 3 సెషన్స్ అయితే టుమారో నేను తీసుకుంటాను ఖచ్చితంగా. మనం అన్అకాడమీలో ఎక్కడి వరకు కంప్లీట్ చేసినాం బేటా, ఐసోమరిజం టాపిక్ కంప్లీట్ చేసినాం. ఐసోమరిజంలో మనం ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ లో జామెట్రికల్ అండ్ ఆప్టికల్ ఐసోమర్స్ కంప్లీట్ చేసేసినాం. దాంట్లో ఓన్లీ మనకు ఏం కంప్లీట్ చేయాలంటే బైడెంటల్ లైగండ్స్ వస్తే మనం ఆప్టికల్ ఐసోమరిజం అండ్ జామెట్రికల్ ఐసోమరిజం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం కంప్లీట్ చేయలేదు. సో అది కంప్లీట్ చేస్తే మనకు ఐసోమరిజం కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఒక స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్లో స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్లో కూడా మనం ఆప్టికల్ ఐసోమర్స్ మనం ఐసోమరిజం కంప్లీట్ చేయలేదు. ఓకేనా బేటా? అండ్ నెక్స్ట్ వీడియోలో అది అయిపోయిన తర్వాత మనం సిఎఫ్టి, విబిటి అండ్ ఈఏఎన్ రూల్ అండ్ యూజ్ ఆఫ్ దిస్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, సో అవన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తాం. విత్ ఇన్ 3 to 4 క్లాసెస్ ఐ విల్ కంప్లీట్ ఏంటి బేటా, కోఆర్డినేషన్ కాంపౌండ్స్. నేను ఏమని చెప్పినా, మనం టైం టేబుల్లో మనకు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని మనం 2 వీడియోస్లో కంప్లీట్ చేయొచ్చు అని చెప్పిన, 2 వీక్స్లో కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసినాను. అర్థమైందా బేటా? ఆల్రెడీ 1 వీక్ అయిపోతుంది. సో ఇంకా 1 వీక్ కాకముందే నేను కంప్లీట్ చేసేస్తాను. అండ్ దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 50 to 60 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మనకు కంప్లీట్ అయిపోతుంది ఈజీగా. ప్రతి ఒక్క చేతిలో 2 నుంచి 3 మార్కులు ఉన్నట్టే. ఓకేనా బేటా? ఆల్ ద వెరీ బెస్ట్. ఐఎమ్ ఎండింగ్ దిస్ సెషన్.